ఆ కొంచెం వీడియోనైనా కూడా అది కూడా లేకుండా చేసేసారా? సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? తెలియదమ్మా, అది అన్న ఫోన్ లో ఉండాలి. అయితే ఇప్పుడు కూడా ఏదో వీడియో తీసుకొచ్చేసి ఫోన్ లో, ఆ ఫోన్ లో 7 సెకండ్లు 5 సెకండ్లు వీడియో ఉంటుంది, బయట పెట్టేద్దాం, పరుగు చేసే కోరికలు ఏమీ లేవు మాకు. 100% ఆ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి పనిలోనే రంగరాజన్ గారు ఉన్నారు. మొదటి రోజు 7వ తేదీ అంతా ఆ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేశాడు ఆయన. ఇంట్లో ఉండే ఆ మద్యం బాటిల్ గానీ లేకపోతే ఇన్ని రోజులు గానీ ఆయన మద్యం తాగి ఉన్నాడు లోపల. ఆయన అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆయనకి అవమానం. ఎవరినైనా పిలిచినా తాగిన విషయం బయటకు తెలిసిపోతుంది. కాబట్టి ఆయన ఆ రోజు అంతా కాముగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచో లేకపోతే మరుసటి రోజు పొద్దున్న నుంచో మా మీద కేసు పెట్టి ముందు ఆ వీడియోలు బయటికి రాకుండా చూడాలి. అసలు ఇప్పుడు తప్పు చేశాడు కదా, తను తప్పు చేశానని తనకు తెలుసు, మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని కూడా వేడుకున్నాడు. అలాంటిది మళ్ళా తిరిగి కేసు పెడితే రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా, వీళ్ళు నేను చేసే తప్పులని బయట పెడతారని భయంతో కేసు పెట్టకుండా ఉండొచ్చు కదా, మరి కేసు ఎందుకు పెట్టారంటే? మరి దాని మీద నాకు పూర్తి అవగాహన లేదమ్మా. నేను జైలు నుంచి బయటకు వచ్చాక చూసిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఏమిటంటే ఆయన ప్రధాన ఎవరైతే అనుచరులు గాని శిష్యగణం గాని వారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఇంత జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను చాలా మంది అడగొచ్చు. నేను స్పందిస్తాను గురువుగారు, మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళని ఊరుకోం, వీడియో పెడతామని అన్నా మేము. లేదు నాయన, వాళ్ళ దగ్గర నా వీడియోలు ఉన్నాయి, అవి బయటకు వస్తే అసహ్యం అయిపోతుంది, నేను తలెత్తుకోవాలని ప్రాధేయపడ్డారు కాబట్టి నేను స్పందించలేదని ఒక ఆయన వివరణ ఇచ్చుకుంటంలో భాగంగా కేడిఆర్ అని వీడియో కూడా పెట్టారు. మీకు కావాలి లింక్ అయి పంపిస్తాను నేను. ఇది బయటకు వచ్చాక చూసి నేను నెమరు వేసుకుంటే కూడా ముందు పోలీసుల దృష్టి అంతా మా ఫోన్ల మీదే ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా మా ల్యాప్టాప్ ఏమన్నా ఉందా, ల్యాప్టాప్ లో అప్లోడ్ చేసామా మేము ఏమన్నాను అన్న ఉద్దేశంతోనే ల్యాప్టాప్లు అవి వెతికేది వారు. అందుకని వారేమో ఆ వీడియోలు బయటికి రావద్దు, పోలీస్ కేసు పెట్టి నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ కేసు పెడితే వీరి దగ్గర నుండి అన్ని మనం లాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్రయోగం చేసేరేమో అనుకుంటున్నానమ్మా. ఇక మిగతా నిజమంతా ముక్కంటికే తెలియాలంతే. ఓకే, మరి నిన్న చూసుకుంటే మరి మీ మీద అంటే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంటే మీ మీద అటాక్ జరిగింది, ఎంతమంది వచ్చుంటారు? అమ్మా ఇప్పుడు మాకు ఇది బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఏమిటంటే కొంతమందికి 14 రోజులు, కొంతమందికి 15 రోజులు, కొంతమందికి 16 రోజులు బెయిల్ వచ్చింది. A1కి మాత్రం బెయిల్ మేము అబ్జెక్షన్ పెడుతున్నామని వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుపట్టడం వల్ల ఏమో నాకు 50 days తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కండిషన్ ఏంటంటే ఎవ్రీ వీక్స్ థర్స్డే 10 to 4 మధ్యలో SHO ముందు అటెండ్ అవ్వాలి. అంటే విచారణకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టుంటారు. అట్లా ప్రతి 3 వారాలు వెళ్ళాను. నిన్న 4వ వారం నిన్న కూడా వెళ్ళాను. వెళ్ళి 2:55 రిసెప్షన్ లో చెప్తే వారు ఏమో సంతకం తీసుకున్న తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కలవమన్నారు. ఆయన కలిసి ఆయన ఒక 45 minutes మాట్లాడి ఇలా CA గారు కూడా మేము కలుస్తానన్నారు. SHO గారు వెయిట్ చేయమంటే ఆయన ఏమో భోజనం చేయటం, ఆయన కోసం చాలా మంది రావటం, కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన రూమ్ లోకి వెళ్ళాం. ఆయన కొత్తగా చెప్పారు, రంగరాజన్ గారు మీ మీద ఇంకో కొత్త కేసు పెట్టారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ముస్లింలు అందరు ఎవరు ఆయన ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతీయుల్ని హిందువులందరినీ ఓచుకోతకు వస్తాను నేను 100 కోట్ల మంది అని చెప్పి అన్న మాటని మీరు ఇప్పుడు చెప్పటం వల్ల, అలా ఆయన అన్నా కూడా ఆయనకు శిక్ష పడలేదు, ఇది మన న్యాయస్థానాల దుస్థితి అని మీరు చెప్పటం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని వీరు కూడా ఘర్షణలకు దిగే అవకాశం ఉందేమో, రెచ్చగొడుతున్నారేమో ఒకటి, ఆయన డిఫేమ్ చేస్తున్నారని ఒకటి, రెండోది హిందువులను రెచ్చగొడుతున్నారని 2, మీ మీద కేసు పెట్టారు, మేము రిజిస్టర్ చేయక తప్పలేదు అంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందాం. కావాలంటే సీఎంకి ఫోన్ చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా సీఎంకి ఆయన ఫోన్ చేయగలుగుతాడు. అట్లాంటి దాంట్లో కేసు రిజిస్టర్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ నోటీస్ కూడా తీసుకోమన్నారు, తీసుకున్నాము. అది తీసుకుని వచ్చేటప్పుడు ఈ ఎస్ఐ గారు కూడా మాకు కాపీ అవి ఇచ్చున్నారు, నోటీస్ తీసుకున్నాము. మేము దానికి మళ్ళీ రిజైన్ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది. అది లీగల్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది. వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన రవికుమార్ అని ఒక ఆయన వచ్చి ఉన్నారు. అక్కడికి ఒక 2 పరిచయం వ్యక్తులు, మేము 4 members ఉన్నాము. ఇప్పటికే 2 గంటలు నా కోసం వెయిట్ చేశారు. కనీసం వరకు ఒక వాటర్ అని మంచినీళ్ళు ఇప్పిద్దామను అన్న ఉద్దేశంతో 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో, అది ఇంకా అటు ఇటుగా ఉంటుందో. దక్కన్ ఛాయ్ అనే ప్రాంతంలో మేము అక్కడ కూర్చుని వాళ్ళకి వాటర్ ఇప్పించి 2-3 సమోసాలు ఆర్డర్ చేసి కూర్చోబెట్టాను నేను. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీడియోలు తీస్తున్నారని మా వాళ్ళు చెప్పారు. అది తీసుకోని వీడియోలు తీస్తే మనకు పోయేది ఉంది, మనం ఏమన్నా అర్ధనగ్నంగా ఏమన్నా ఉన్నాం, మనం ఏమన్నా రంగరాజన్ గారిలాగా మనకెందుకు వచ్చింది తీసుకోను అని చెప్పి అన్నాం. ఈ లోపల వాళ్ళే మళ్ళీ గొడవకు దిగి, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయండి, ఆ హోటల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎదురుగుండా సీసీ కెమెరాస్ ఉంటాయి.
ఒక అతని చేతిలో కర్ర ఉంది, ఒక అతని చేతిలో కత్తి ఉంది. లక్కగా ఈ కత్తి ఉన్న వ్యక్తి నా దగ్గర రాకుండానేమో ఈ రవికుమార్ ఆపి ఉన్నాడండి. ఆ కర్ర ఉన్న అతను నా దగ్గర రాకుండా ఒక ఇద్దరు ఆపి ఉన్నారు. అక్కడికి ఇక్కడ ఒకటి నాకు తగిలిన పాపం ఎక్కువ దెబ్బలు వాళ్ళే కాసి ఉన్నారండి. వాళ్ళే కాసి ఉన్నారు. స్థానికులు కూడా, అక్కడ ఉండే స్థానికులు కూడా ఇద్దరు ముగ్గురు మాకు సపోర్ట్ గా నిలబడి వారు కూడా మాకు సహకరించారు. అంటే నేను కౌంట్ ఇద్దరు ముగ్గురు అంటున్నాను, మేబీ ఇంకా 5-6 మంది ఉండొచ్చేమో. మాకు దెబ్బలు తగలకుండా వారు కూడా రక్షణ నిలబడ్డారు. వీళ్ళు ఎంత మంది వచ్చారు? వీళ్ళు ఒక 20 నుంచి 30 మంది ఉండొచ్చు అనుకుంటున్నాను తల్లి, మేము కౌంట్ చేయలేదు. 20 మంది పైన ఉంటారమ్మా. అంతమంది చుట్టుముట్టారు వాళ్ళు. మరి ఎలా తప్పించుకున్నారు సార్ అలా? అప్పుడు ఈ స్థానికులు కూడా కొద్ది గొప్ప ఈ మాకు సహాయం చేయటం వల్ల, మరి ఎక్కువ జనం గుమ్ముగూడటం వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు. మా వాళ్ళు ట్రై చేశారు, మేము ట్రై చేసాం 100కి. అప్పటికి అవ్వలేదు. కానీ ఈ లోపల పోలీసులు వచ్చారు, స్వయంగా SHO గారు వచ్చారు అక్కడికి. ఎవరైతే మా కేసులో IO నరసింహరావు గారు ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి వీళ్ళు అందరూ పారిపోయారు. అక్కడ లేరమ్మా. పోలీసులు వచ్చే సమయానికి వారు పారిపోయారు. లేరు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? 100% రంగరాజన్ గారి వ్యక్తులై ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ పాపం పుణ్యం ఏమో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వారు చెప్తారు అనుకుంటున్నాను. అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా, ఎందుకంటే అన్నిట్లలో ఇలా హిందుత్వం కాపాడుకోవడానికి ఉండొచ్చేమో తల్లి, ఉండొచ్చేమో. అందుకనే అది ఏమిటనేది పోలీసులే నిగ్గు తేల్చాలి అంతే. మనం ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు బురద జల్లాలి? ఏమో తెలియదు. ఇది రంగరాజన్ గారి మీదే పోతుందని ఇంకెవరైనా చేసారేమో తెలియదు. మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని నేనేం అనుకోవట్లేదు. నేను అంటే ఇంతకు ముందు ఎవరితో అయినా గొడవలు అయినాయా మీకు? ఎట్లా ఏంటి అంటే ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసులు అవి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది. మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా 3 కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు. ఆ 3 కేసులు 2 కేసులు కొట్టేశారు. నేనే పార్టీ పర్సన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పుకుని కేసులు గెలిచాను. ఆ కేసులు నేను ఆ కొట్టేసిన కేసులను కూడా ఉన్నాయని అబద్ధం రాశారు వీరు. మరి ఏ ప్రాతిపదికన ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం, మేము తిట్టేస్తాం, పొడి చేస్తాం అన్న శత్రువులు ఎవరో లేరు. మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక ఇద్దరు ఉన్నారు, ఆయన పక్కన ఎవరో ఇద్దరు వచ్చి వీరరాఘవరెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రానికుండా చేయగలుగుతాం అనే పదాలు వారు వాడారు. రంగరాజన్ గారు పక్కన ఉండగానే వాడారు. పదాలు వాడారు. నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా? లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు? ఈ ఎవరైతే మరి రవికుమార్ చెప్పారు, ఇట్లా రంగరాజన్ మీద దాడి చేస్తారా మీరు, రంగరాజన్ గురించి ఎట్లా అంటారా అని చెప్పేసి పదాలు వాడారని అంటున్నారు. కానీ పదాలు నేనైతే వినలేదమ్మా. నేనైతే వినలేదు. ఓకే, అంటే మీరు అక్కడ ఏమన్నా అన్కాన్షియస్ అయ్యారా? కాన్షియస్ లోనే వెళ్ళారా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి? అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ 3-4 లేకపోయినా, అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.